హ్రీంకారము అనే అరణ్యములో హరిణిగాను, హ్రీంకారము అనే పాదులోని తీగగాను, హ్రీంకారము అనే పంజరంలోని చిలుకగాను జగన్మాత లలితాంబికను కీర్తించిన దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితా త్రిశతి నామార్థములు 73వ భాగము. హ్రీంకారారణ్య హరిణి. హ్రీంకారము అనే అరణ్యమునందు జగన్మాత లలితా పరాభట్టారిక ఒక హరిణి అనగా లేడీ అని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించినది. అరణ్య సదృశమైనది హ్రీంకారము. ఆ అరణ్యము అనేది వ్యాఘ్రములు, సింహములు మొదలైన అనేక క్రూర జంతువులతో నిండి ఉంటుంది. అందులోనికి ప్రవేశించడము అందరికీ సాధ్యము కాదు. అందులో ప్రవేశించాలంటేనే భయము కలుగుతుంది. అటువంటి మాయారూపమైన హ్రీంకార రూపమైన అరణ్యమును సృష్టించింది జగన్మాత లలితాంబిక. ధీరులైన వారు, తపోనిష్ఠులు, జగన్మాత అనుగ్రహమును పొందగలిగిన వారు మాత్రమే నిర్భయముగా అటువంటి అరణ్యములోనికి ప్రవేశించగలుగుతారు. అటువంటి హ్రీంకారారణ్యమునందు జగన్మాతను హరిణిగా శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించింది. దీనికి మనము 2 అర్థములను వివరించుకొనవచ్చును. హరిణులు నిర్భయముగా సంచరించే చోట క్రూర మృగములు లేవని అర్థము. ఒకవేళ అటువంటి క్రూర మృగములు ఉన్నా కూడా అవి అత్యంత ప్రభావవంతమైన ఆదిశక్తి అయిన హరిణి జోలికి రావు అని మరొక అర్థము. ఇంతవరకు మనము వివరించుకున్న దానిని విశ్లేషించాలంటే హ్రీంకారము అనేది ఒక అరణ్యము అని, ఆ బీజమును సాధనము చేయటము దుర్లభమని భావించి మిన్నకుండిపోతే అందులో ఉన్న హరిణి రూపములో ఉన్న శ్రీమాత దర్శనము ఎలా లభిస్తుంది? ఆ విధముగా కాకుండా హ్రీంకారము అనే ఆ అరణ్యములో మనము ప్రవేశించగలమా లేదా అన్న ద్వైత భావమును మాని దృఢమైన నిష్ఠ, శ్రద్ధాభక్తులతో హ్రీంకార జపమును గురువు యొక్క పర్యవేక్షణలో సాధన చేసిన వారికి ఎంతటి కీకారణ్యములోనికి అయినా పరమేశ్వరి స్వయముగా ఒక రసబాటను ఏర్పాటు చేసి అక్కడ హరిణి రూపములో స్థితురాలై ఉన్న తన నిజ రూపమును దర్శింపచేస్తుంది. కీకారణ్యము అనేది మాయాస్వరూపిణి అయిన జగన్మాత సృష్టించిన మాయ. ఎందరో ఋషులు, మునులు ఈ మాయను ఛేదించి దట్టమైన కీకారణ్యములలో ఎటువంటి భయము లేకుండా తపస్సు చేసి పరమాత్మ దర్శనమును పొందిన విషయము మనకు అనేక పురాణముల ద్వారా అవగతమే కదా. కృషి ఉంటే మనము కూడా అటువంటి ఋషులము కాలేమా? జగన్మాత యొక్క కరుణాకటాక్షములను పొందలేమా? బద్ధకము, అలసత్వము, నిరాసక్తత ఒక మాయారూపముగా మనలను ఆవరించి హ్రీంకార జపము అనే సాధనకు మనలను దూరము చేస్తున్నాయి. ఎప్పుడైతే మనము ఈ గుణములను త్యజించి పరమేశ్వరి ధ్యానములో లీనమవుతామో అప్పుడు జరగబోయే పరిణామమును శ్వేతాశ్వతర ఉపనిషత్తు తమేవ విదిత్వాతి మృత్యుమేతి అనగా మనలో మహోజ్వలంగా ప్రకాశిస్తున్న ఆత్మరూపమును గ్రహించగలిగిన వాడు మృత్యువును అతిక్రమిస్తాడు అని వివరించింది. కాబట్టి కావలసినదల్లా హ్రీంకారారణ్య హరిణి అని స్తుతించబడిన మాతను శ్రద్ధతో గ్రహించగలగడమే. హ్రీంకారావాల వల్లరి. హ్రీంకార అనగా హ్రీంకారము అనడి ఆవాలము అనగా పాదునందు, వల్లరి అనగా తీగ. హ్రీంకారము అనడి పాదులో ఉదయించిన తీగ వంటిది జగన్మాత
అని పరమేశ్వరుని శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించింది. ఏ విధముగా ఒక పాదులో ఆవిర్భవించిన తీగ పెరిగి పెద్దదై పందిరి అంతా వ్యాపించి ఫల పుష్పాదులను ఆ మొక్కను నాటిన వారికి ప్రసాదిస్తుందో, అదే విధముగా మన మనసును పరిశుద్ధము చేసుకుని ఎటువంటి కలుపు మొక్కలు అనే భావనలు లేకుండా శుభ్రము చేసుకున్న తరువాత హ్రీంకారము అనబడే పాదులో భక్తి అనే విత్తనమును నాటినట్లయితే అది క్రమేపీ వృద్ధి చెంది జగన్మాత కరుణాకటాక్షము అనుగ్రహము అనే మధుర ఫలములను అందిస్తుంది అని హ్రీంకారావాల వల్లరి అనే నామములో శ్రీ లలితా త్రిశతి స్తోత్రము స్పష్టము చేస్తున్నది. పాదులో ఉదయించిన తీగను మనము వృద్ధి చెందించడానికి ఎంత కష్టపడతామో, హ్రీంకారము అనే పాదులో ఉదయించిన భక్తిభావమును పెంపొందించుకోవడానికి కూడా మనము అంతే ప్రయత్నము చేయాలని భావము. ఈ ప్రయత్నము చేసిన వారికి ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన సర్వ కామ్యములను శ్రీ లలితాపరాభట్టారిక ఈడేరుస్తుంది అనే విషయములో ఎటువంటి సందేహములకు తావు లేదు. కావలసినదల్లా దృఢ నిశ్చయము, భక్తి. హ్రీంకార పంజరసుకి. హ్రీంకారము అనే పంజరమునందు జగన్మాత లలితాంబిక చిలుకగా ఉన్నది అని హ్రీంకార పంజరసుకి అనే నామములో శ్రీ లలితా త్రిశతి స్తోత్రము కీర్తించింది. హ్రీంకారము లేదా ఓంకారము రెండూ కూడా ఆ తల్లి స్వరూపములే కాబట్టి పరమేశ్వరి లలితాంబిక ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యానకేళి కలకంఠీం ఆగమ విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయేద్ గౌరీం అని కీర్తించబడినది. ఏ గూటి చిలుక గూటి పలుకులనే పలుకుతుంది అన్న విషయమును మనము అనేక మంది ద్వారా వినే ఉంటాము. మన మనసును ఒక పంజరముగా చేసుకొని దానిలో పరమేశ్వరుని చిలుక రూపములో ప్రతిష్ఠించుకుని భక్తితో కూడి ఆ తల్లి నామములను స్మరించుకుంటున్నట్లయితే పంజరంలో ఉన్న చిలుక మన ప్రమేయము లేకుండానే మనము జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలలో ఏ అవస్థలో ఉన్నా కూడా ఆ తల్లి నామమునే పలుకుతూ ఉంటుంది. మన జన్మము ధన్యము కావడానికి అంతకంటే మరేమి కావాలి? అజ్ఞానులు, మందమతులు పరమేశ్వరుని తలుచుకున్నప్పుడు ఆ తల్లి వారికి ఉపాస్యమానయ్యి తన స్వస్వరూపమును దర్శింపచేస్తుంది. కనుక శ్రీ లలితా త్రిశతి స్తోత్రము ఆదిపరాశక్తి లలితాంబికను హ్రీంకార పంజరసుకి అన్న నామముతో కీర్తించినది. మరికొన్ని నామార్థముల వివరణ నా తదుపరి భాగములో.